సార్ మాది లింగాపురం. నా పేరు పండుగ నర్సిరెడ్డి. మాది నర్సంపేట మండల్, వరంగల్ డిస్టిక్. నేను పత్తి బట్టి 20 ఇయర్స్ అవుతుంది. అంత ముందుకు వేరే వేరే సీడ్ వేసినాం. ఈ చంద్రగోల్డ్ వేయడం వల్ల నాకు క్రాప్ బాగున్నది. నేను పోయినసారి వేరే కాడ చూసి దాన్ని వచ్చి ఈ చంద్రగోల్డ్ అని ఈ 2 ఎకర్స్ వరకు చంద్రగోల్డ్ పెట్టిన, వేరే వాళ్ళది పెట్టిన, అది ఈల్డింగ్ రాలేదు. ఇది బాగా వచ్చింది. ప్రతి రైతులు ఎవరైనా ఈ చంద్రగోల్డ్ పెట్టుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది క్రాప్ అయితే మాకు చెట్టుకు ఒక 70 నుండి 150 కాయలు అయితే ఉన్నాయి. పక్క 150 కాయలకు తక్కువ లేదు. ఈ చంద్రగోల్డ్ నేను వేద సీడు ఇట్స్ చంద్రగోల్డ్ దాన్ని చూసి నేను వేరే కాడ పోయినసారి వాళ్ళు ఫీల్డ్ పెడితే ఫీల్డ్ కాడికి వెళ్ళిన, చూసి వచ్చిన తర్వాత నేను సీడ్ తీసుకునే కాడ బిఎన్ రెడ్డి కాడికి పోయి ఆ సీడ్ తీసుకొని వచ్చి పెట్టిన. ఈ సీడ్ మాత్రం బాగున్నది సార్. క్రాప్ నెంబర్ 1 వచ్చింది. ఈ వేద సీడ్స్ చంద్రగోల్డ్ అనేది చాలా బాగా హైట్ పెరిగింది. ప్రతి బ్రాంచెస్ ఉన్నాయి. ఒక్కొక్క బ్రాంచ్ కి వచ్చేసి 20 నుండి 30 క్రాప్ ఉంది. బ్రాంచీలు ఒక 30 నుండి 40 బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్ కి చూసినా కానీ ఈల్డింగ్ బాగున్నది. అది ఈ చంద్రగోల్డ్ మాత్రం వేద కంపెనీ చంద్రగోల్డ్ ఇది నెంబర్ 1 సీడ్ అని నేను అనుకుంటానా. నేను పెట్టింది అయితే పక్కా పర్ఫెక్ట్. ఇది మీరు అందరూ దీన్ని చూసి పెట్టగలరు. సార్ ఎకరానికి ఇది వచ్చేసి 10 నుండి 20 క్వింటాల మధ్యలో పక్కా పర్ఫెక్ట్ వస్తుంది అనే ధీమా ఉన్నది. ఇంకా క్రాప్ ఏరడానికి స్టార్ట్ చేసినాము. అందరం పెట్టవచ్చు. ఇది సీడ్ మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొద్దిగా పురుగు కానీ ఏది కానీ కంట్రోల్ ఉన్నది, తట్టుకోగలుగుతుంది. మన ఆకులు నీట్గా 2 సార్లు ఉలాల కుట్టడం వల్ల ఇది నీట్గా అయింది. ఎక్కువ పురుగు మందులు సుతా బాగా పిచికారీ చేయలేదు. మనం ప్రొపెక్స్ సూపర్ ఒకసారి, ఉలాలు ఒకసారి కొట్టినాం. ఈ కాపు మాత్రం బాగా వచ్చింది. అందరు పెట్టుకోవచ్చు. ఈ వేదా సీడ్ వల్లది చంద్రగోల్డ్ అందరు పెట్టుకోగలరు. మా వేదా సీడ్ చంద్రగోల్డ్ పెట్టుకొని అందరు రైతులు అందరు బాగుపడాలి. నేను ఒక్కనే కాదు, ప్రతి రైతు బాగుపడాలి. ప్రతి రైతు చంద్రగోల్డ్ పెట్టుకొని బాగుపడాలని నేను అందరి మనం కోరుకుంటాను. మాది లింగాపురం గ్రామం, పండుగ నర్సిరెడ్డి, నర్సంపేట మండల్, వరంగల్ జిల్లా. నా పేరు సత్యనారాయణ రెడ్డి, కిసాన్ సీడ్స్ వరంగల్. నేను 42 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. ఇదే పత్తి వ్యాపారం చేస్తున్నాను. పత్తి గింజలు అమ్మేయడం వ్యాపారం. ఇది వేదా సీడ్స్ వారి చంద్రగోల్డ్ అనే ఫీల్డ్. ఇది రైతులందరూ కూడా నేను సజెషన్ చేసింది అంటే ఈ ఫీల్డ్ పెట్టుకుంటే లాభపడరు అనేది. ఎందుకు లాభపడాలి, ఎందుకు పెట్టుకోవాలనే దాని గురించి ఆలోచిస్తే ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు ఇక్కడ ఈ ఫీల్డ్స్. ఇప్పుడు ఈ వర్షాలకు అన్ని ఫీల్డ్స్ కూడా ఎర్రబడిపోయినాయి, కానీ ఈ ఫీల్డ్ మాత్రం పచ్చగా ఉన్నది. కారణం ఏంటంటే ఇది రసం పిలిచే పురుగులను తట్టుకునే గుణం ఈ ఫీల్డ్ ఈ విత్తనం లోపల ఉన్నది. అదే కాకుండా ఏంటంటే ఇది కాయలు ఎక్కువ సంఖ్యలో కూడా కాయలు వస్తాయి. చిన్న కొమ్మలు ఎక్కువ ఉంటాయి, కాయకాశ కొమ్మలు ఎక్కువ ఉంటాయి. రెండోది ఏంటంటే ఇది ఓపెనింగ్ బాగుంటుంది. అంటే పలుగుడు పత్తి పలుగుడు ఈజీగా ఉంటుంది, కూలీలు తక్కువ పడతారు. ఇంకోటి ఏంటంటే ఇందు లోపల గింజ శాతం ఎక్కువ ఉంటుంది, రైతుకు తూకం ఎక్కువ వస్తుంది. కాబట్టి వాళ్ళకు లాభం చేకూరుతుంది. అదే కాకుండా ఇది తక్కువ కాలం పంట కాబట్టి ఇక్కడ తెలంగాణ రైతులు అందరికీ కూడా ఏంటంటే ఈ పంట తీసేసి మొక్కజొన్న వేసుకోవచ్చు. లేదు మేము వేసుకోము అంటే ఏంటంటే మొక్కజొన్న కానీ వేరే వేసుకోమంటే రెండో పంట పండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విత్తనం ఇంకా ఏ విధంగా తయారు చేసిందంటే ఏ భూమి లోపడైనా కూడా ఈ పంట పండుతుంది. రాగళ్ళు కానీ, చౌకలు కానీ, గెర్రెలు కానీ, సందుకట్టు కానీ, పురంబోగు కానీ అన్ని భూములల్లో ఈ పంట పండే లక్షణం దీనికి ఉన్నది. కాబట్టి రైతులందరూ వేసుకోవచ్చు, లాభపడవచ్చు. చాలా ఏరియాలు నేను కవర్ చేసిన, దగ్గర ఒక 100 ఎకరాలు తిరిగిన. ఇది 100 దిక్కులు తిరిగిన కాబట్టి, 100 గ్రామాలు తిరిగిన కాబట్టి చంద్రగోల్డ్ ఎక్కడైనా సూపర్ ఉన్నది. చంద్రగోల్డ్ వేసుకుంటే లాభపడతారు. కాబట్టి రైతులందరికీ బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు రైతులు లాభపడాలి. కాబట్టి ఈ చంద్రగోల్డ్ వేసుకుని లాభపడాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. మనోహర్ రెడ్డి, వేదా సీడ్స్ జనరల్ మేనేజర్. నేను గత 40 సంవత్సరాల నుంచి సీడ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నా. ఈ హైబ్రిడ్ ఏంటంటే చాలా మంచి హైబ్రిడ్. ఎందుకు ఇస్తున్నాం అంటే ఇది రైతుకు అన్ని విధాలా అనుకూలమైందంటే ఎర్లీ వస్తుంది, తర్వాత సెకండ్ క్రాప్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎర్లీ వస్తే తీసి మొక్కజొన్న వేసుకోవచ్చు, లేదు వద్దనుకుంటే ఉంచుకుంటే మళ్ళీ రెండో క్రాప్. దీన్ని మనం వరంగల్ జిల్లా టోటల్గా మనం ఒక 45,000 ఎకరాలకు మనం ఇవ్వడం జరిగింది. అన్ని ఏరియాల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, బాగుంది. దీని గోల్ సైజ్ బాగుంటుంది, బర్స్టింగ్ బాగుంటుంది, ఓపెనింగ్ బాగుంటుంది, తీయడం ఈజీ, లేబర్ ఈజీ ఉంటుంది, లేబర్ ఖర్చు కూడా తక్కువ వస్తుంది. తర్వాత రసం మిల్చే కూడా తక్కువ ఉంటుంది.
అన్న ఉద్దేశంతో వేసాం. పెరుగుదల బాగుంటది. బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి. కింద నుంచి బ్రాంచెస్ వస్తాయి. ప్రతి బ్రాంచ్‌కి 7, 8 మనకు బోల్స్ వచ్చే అవకాశం ఉంది. దీని మీద పెస్టిసైడ్స్ కూడా చాలా వాడకం తక్కువ. ఎందుకంటే సకింగ్ పెస్ట్ కంట్రోల్ ఉంటది గనుక మనం మినిమమ్ పెస్టిసైడ్స్ తోటి దీన్ని ఈ దిగుబడి తీయవచ్చు. దీన్ని ఏంటంటే అన్ని ఏరియాలో ఇచ్చాం గనుక మంచి మనకు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఈ అందరు రైతులు వేసుకొని దీన్ని అధిక దిగుబడి. నా పేరు జి నరసింగరావు. నేను రీజనల్ మేనేజరు వేదా సీడ్స్లో. యాక్చువల్లీ వేదా సీడ్ చంద్రగోల్డ్ ఏంటంటే మనకు ఎర్లీ వెరైటీ. రైతులు ఏంటంటే ఇప్పుడు సంవత్సరంలో 2 పంటలు తీసుకోవాలి కనుక మనకు ఎర్లీ వెరైటీ వేసేసుకొని తొందర తీసేసి మళ్ళీ ఇంకో క్రాప్కి వెళ్ళిపోవాలి. సాధారణ మన చంద్రగోల్డ్కు ఉన్న లక్షణాలు ఏంటంటే తొందరగా వస్తుంది క్రాపు, బిగ్ బోల్ సైజ్ ఉంటుంది, సక్కింగ్ పేస్ట్ అంత తక్కువ వస్తుంది. మిగతా వెరైటీస్ 4-5 సార్లు స్ప్రే చేసుకోవాలి, కానీ ఈ వెరైటీ మాత్రం 1-2 టైమ్స్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వస్తుంది దిగుబడి, కానీ చెట్టు మొక్క కానీ మంచి తేజస్సుగా ఆరోగ్యకరంగా మొక్క ఉంటుంది. ఇంకేంటంటే పిక్కింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. బిగ్ బోల్ ఉంటుంది, పిక్కింగ్ చాలా ఈజీగా ఉంటుంది. రైతు కూడా మంచి దిగుబడి వస్తుంది. అందరు రైతులు ఈ చంద్రగోల్డ్ వేదా సీడ్ వాళ్ళు చంద్రగోల్డ్ వేసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా అధిక దిగుబడి పొందాలని కోరుచున్నాను.